రైట్. ఇక తమిళనాడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనికి సంబంధించి కూడా మృతుల సంఖ్య 39కి చేరింది. విజయ్ కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు కూడా ఉన్నారు. ఆసుపత్రిలో 60 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ఈ సందర్భంగా ప్రకటించారు. ఘటనపై సిట్టింగ్ జడ్జ్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏఎస్ఐ కరూరు తొక్కిసలాట ఘటనలో అత్యంత దిగ్భ్రాంతం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వం టీవీకే పార్టీ అనాలోచిత విధానం వల్లే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమైందని చెప్పేసి డిఎంకే పార్టీ నాయకులు అయితే ప్రకటిస్తున్నారు. అయితే దీనికి అంతటికీ ముఖ్య కారణం అంటే ప్రభుత్వం టీవీకే పార్టీ కోరినటువంటి ప్రదేశంలో సమావేశానికి అనుమతించకపోగా కరూరులోని కార్నర్ ప్రదేశానికి ప్రభుత్వం అనుమతిస్తూ సూచించడం తప్పుపడుతున్నది టీవీకే పార్టీ. ఈ ఘటన కారణంగానే దాదాపు 39 మంది చనిపోయారు, దాదాపు 111 మంది గాయపడ్డారు. వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి అంతకీ కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానమే అని చెప్పేసి టీవీకే పార్టీ నాయకులు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఘటన మీద ఈ విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కరూరులో మృతదేహాల ఘటన అప్పగించే కార్యక్రమాన్ని డీజీపీ దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. అదే కాకుండా గత రాత్రి త్వరగా కోలుకోవాలని చెప్పేసి టీవీకే పార్టీ అధినేత విజయ్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఇలాంటి ఘటన చాలా బాగా కలిగిస్తా ఉంది. ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలి అభిమానులు, కార్యకర్తలు అని చెప్పేసి విజయ్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా డిఎంకే పార్టీ అలాగే ఏడీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విజయ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధంగా రాజకీయంగా ప్రకంపనలు అయితే తమిళనాడులో సృష్టిస్తున్నాయి. దీనికి అంతకీ కారణం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీజీపీ వెంకటరామన్ అయితే స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జి విచారణకైతే రాత్రి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ మేరకు విచారణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ రవివర్మ.